ఒక భార్య భర్త ఉన్నారనుకో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళకు ఉండాల్సినటువంటి అనుబంధం కానీ 30 దాటేటప్పటికి బాడీ కూడా ఒక రకమైన మార్పులు చేర్పులకి లోనైపోతుంది. మైండ్ కూడా ఆ ఫ్రెష్నెస్ పోతుంది. అదే ఒక 18, 20, 22 లోపు పెళ్లి జరిగిందనుకో, ఆ మైండ్కి ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, ఆ బాడీకి ఆ రకమైన ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. ఓకే, బాడీ కానీ మైండ్ కానీ సోల్ కానీ ఈ మూడు ఒక అలైన్మెంట్లో రావాలంటే వాట్ ఎవర్ హ్యాస్ టు బీ డన్, ఇట్ హ్యాస్ టు బీ డన్ ఇన్ ది టైం, ఆన్ టైంలో జరగాలి అది. సపోజ్ ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. పూరి ఉంది, పూరి ఒత్తావు, నువ్వు నూనెలో వేయాలనుకో, నూనె బాగా మరిగిపోయిన తర్వాత వేసావనుకో ఆ పూరి మాడిపోతుంది. అసలు మరగకుండా వేసావనుకో పూరి పొంగదు, అసలు పూరియే ఉండదు. అంటే అది ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ దానికి వచ్చి అది మరిగినప్పుడు అది వేస్తే చక్కగా పూరి పొంగుతుందో వస్తుంది బయటకి. అలాగనే మనం కూడా ఏ టైంలో ఏది చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఖచ్చితంగా ఒక డిస్కషన్ జరగాలి. ఇప్పుడున్న జనరేషన్కి కూడా నేను ఇంకా ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు అనే ఫీలింగు 25 ఏళ్ల వాళ్ళకి వచ్చిందని అంటే సంథింగ్ వీ హ్యావ్ టు క్వశ్చన్ దట్. అంటే ఇప్పుడు మా చదువులు అవడానికి అంటే పిహెచ్డీలు అవన్నీ అవడానికి 30 అయిపోతుంది. సో అదొక ప్రెషర్, ఎంత చదువుకున్నావు అని. అంటే నువ్వు ఒప్పుకుంటావా ఈరోజు గ్లోబలైజేషన్ అయిపోయి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా అయిపోయి ఒక మనిషి మీద ఎంత ప్రెషర్ పడుతుందని అంటే తప్పకుండా 100% అది చాలా ప్రెషర్. ఒకప్పుడు ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారిని చూడు, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్ల వాళ్ళకి గౌరవం ఉండేది, వాళ్ళు చదువుకున్నారు, కానీ ఆ ప్రెషర్ లేదు. అంటే దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఒక ప్లెజర్గా చదువుకోవడం వేరు, ఒక ప్రెషర్తో చదవడం వేరు. చదువు ఒక ప్లెజర్గా ఉండాలి, నాకు ప్లెజర్ ఇవ్వగలగాలి, నాలో ప్రెషర్ క్రియేట్ చేయకూడదు. సో బాగా ఈరోజు రేపట్లో ఆలోచిస్తే చదవాలి, ఈ టార్గెట్ పూర్తి చేయాలి, ఈ టార్గెట్ పూర్తి చేయాలి. తర్వాత జాబులో మన మీద పెద్ద టార్గెట్స్ పెట్టేస్తున్నారు, మనం అచీవ్ చేయాలి. ఈ ప్రెషర్లో ఇది ప్రెషర్ మౌంటప్ అయ్యి వాడికి పెళ్లి చేసుకోకుండా ఉంటేనే నేను ఆ ప్రెషర్ హ్యాండిల్ చేస్తాను, పెళ్లి చేసుకుంటే మళ్ళీ అదొక ప్రెషర్ అయిపోయి ఈ ప్రెషర్ ఆ ప్రెషర్ నా వల్ల అవ్వదనే స్థాయికి వెళ్ళిపోయే వైరాగ్యంలోకి వెళ్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఒక ట్రాప్ అయిపోతున్నాము అనే ఒక ఫీలింగ్ వచ్చేసి. అంటే మనం ఎక్కడికి లీడ్ అవుతున్నాం అసలు, వాట్ ఈజ్ అవర్ లైఫ్? ఇంకొకటి స్వాతి, నీకు సపోజ్ 30 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నావు అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను తప్పనట్లే 30 40 కూడా చేసుకో, నష్టమేం లే, 50 కూడా ఉన్నారు. దట్స్ నాట్ మై క్వశ్చన్. 30కి పెళ్లి చేసుకుంటే సపోజ్ ఒక పర్సన్ లాంజివిటీ 60 ఏళ్ళు అనుకో, ఎగ్జాంపుల్ అనుకుందాం. ఈ మధ్య ఈ పొల్యూషన్ తో 60 అనుకుందాం, చెప్పట్లేదు, మనం చెప్పలేం, 50కి పోవచ్చు. నాకు తెలిసి 35 ఏళ్ళు కుర్రాళ్ళకి ఈరోజు స్టంట్లు వేసుకుంటున్నారు హాస్పిటల్స్కి వెళ్ళి. 40 లోపు వాళ్ళు దే ఆర్ బీన్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్స్ ఫర్ వేరియస్ రీజన్స్. వాళ్ళు ప్రెషర్స్, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇవి తట్టుకోలేక సైకిక్గా వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ తోటి, మానసికంగా ఒత్తిళ్ళు వాటితో భరించలేక వాళ్ళు హాస్పిటల్స్లో కౌన్సిలింగ్స్ వాటిలో వాళ్ళు నిండిపోతున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి 60 ఏళ్ళు లైఫ్ అనుకుందాం, ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ డిసైడింగ్, ఇట్స్ అనుకుందాం. వీడు 30లో పెళ్లి చేసుకుంటే వాట్స్ ఈస్ రెస్ట్ ఆఫ్ 30 years ఆఫ్ లైఫ్. అదే ఒక సకాలంలో పెళ్లి జరిగితే ఇంకొకటి ఏంటంటే వివాహం అనేది కూడా మీ అమ్మమ్మ వాళ్ళు చెప్పారు కదా, అది ఎంత గొప్పదని అంటే, నా పార్ట్నర్ ఆ రోజుల్లో ఎలా పార్ట్నర్షిప్ సెలెక్ట్ చేసుకునేవారంటే ఈజీ కేపబుల్ ఆఫ్ హ్యాండిలింగ్ ది అదర్ పర్సన్స్ ఎమోషన్స్. ఇప్పుడు ఆడపిల్ల, ఈ పిల్ల ఆ భర్త యొక్క సమస్యల్ని హ్యాండిల్ చేయగలదా, చాలా ఆలోచించేవారు ఆ రోజుల్లో. నువ్వు గమనిస్తే నీకు ఒక 50 ఏళ్ల క్రితం, ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను బాగా ఎంక్వైరీ చేసి చెప్తున్నాను, డైవర్స్ అనేది లేదు. ఈరోజు అన్నీ చూసి సెలెక్ట్ చేసుకున్న 1 yearకో 1.5 yearకో బ్రేకప్ అవుతుంది. ఏంటంటావు? అంతే మరి. అంటే ఆ రోజుల్లో వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ, అలాగనే 100 సంవత్సరాలు పెళ్లి చేసుకుని అలా భార్యాభర్తలుగా కలిసి ఉండడం వాళ్ళు పిచ్చోళ్ళ? మనం ఉండేవాళ్ళం కాదు. అలాగే ఈరోజు అన్నీ చూసి మేమంతా సెలెక్ట్ చేసుకుని, మేము మా పార్ట్నర్ని, మా కంపెనీని మేము సెలెక్ట్ చేసుకుంటాం, మాకు చాయిస్ ఇవ్వండి అని సెలెక్ట్ చేసుకుని 100% బ్రేకప్ అవుతున్నానట్లే. అందులో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నాకు సక్సెస్ అయిన వాళ్ళల్లో కూడా మాకు ఏంటంటే ఒక ఫీలింగ్ ఏంటంటే, నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటారు, ఏమిటో మా చాయిస్ మీద మేము వర్కౌట్ చేసుకున్నాము, బట్ మా పేరెంట్స్ కూడా మేము కొంత చాయిస్ ఇచ్చుంటే బాగుండేమో తర్వాత కొద్దిగా
రిపెండ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దో దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ గుడ్, బట్ అలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. బట్ నా అభిప్రాయం ఏంటనంటే మనకు ఏ ఏజ్లో ఇప్పుడు 10th క్లాస్కి నువ్వు వెళ్ళాలనుకో, ఇఫ్ యూ గో జాయిన్ 10th క్లాస్ ఫర్ 20 years, నీకు 20 ఏళ్ళు వచ్చినప్పుడు 10th క్లాస్కి వెళ్ళానికి ఎలా ఉంటుంది? అస్సలు అలాగనే 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే కూడా అలానే ఉంటుంది. రైట్.